హాయ్ అండి. మరి నేను మీ హరి. ఇప్పటివరకు 4వ తరగతి, 5వ తరగతి సైన్స్ కంప్లీట్ చేసాము. 6వ తరగతి సైన్స్ నుండి 120 బిట్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి 2 వీడియోల్లో. ఆ 2 వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది 3వ వీడియో అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 161 బిట్ అండి. 161 బిట్టు 6వ తరగతి సైన్స్ నుంచి. సముద్రంలో నివసించే ఏ జీవులకు సాధారణంగా ప్రవాహమయ ఆకారం ఉండదు? సముద్రంలో నివసించే ఏ జీవులకు సాధారణంగా ప్రవాహమయ ఆకారం ఉండదు? ఏ చేపలు, బి తిమింగలాలు, సి స్క్విడ్లు, ఆక్టోపస్, షార్క్. సమాధానం ఆప్షన్ సి స్క్విడ్లు, ఆక్టోపస్కి ప్రవాహమయ ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్, ఆక్టోపస్ వంటి జంతువులు సముద్ర గర్భంలో నీటిలో వేగంగా కదిలినప్పుడు వాటి శరీరాలను ఏ ఆకారంలోకి మార్చుకుంటాయి? గుండ్రటి ఆకారం, చదరపు ఆకారం, క్రమబద్ధమైన ఆకారం, నక్షత్ర ఆకారం. సమాధానం ఆప్షన్ సి క్రమబద్ధమైన ఆకారం. మరి అదేవిధంగా 7వ తరగతి సైన్స్, 8వ తరగతి సైన్స్ ఈ వీడియోలు కూడా కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? సరికాని జత ఏది? చేపలు మొప్పల ద్వారా ఆక్సిజన్ని గ్రహిస్తాయి. ఆక్టోపస్ మొప్పల ద్వారా గాలి పీల్చుకుంటాయి. డాల్ఫిన్, తిమింగలాలు మొప్పలు కలిగి ఉంటాయి. స్క్విడ్లు సముద్ర లోతులో నివసిస్తాయి. ఇందులో సరికాని జత ఏది? సమాధానం సి డాల్ఫిన్, తిమింగలాలు మొప్పలు కలిగి ఉంటాయి అనేది సరికాని జత అండి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు నీటి తలమునకు సమీపంలో గాలిని పీల్చుకోవడానికి తల పైభాగంలో వేటిని కలిగి ఉంటాయి? మొప్పలు, ముక్కు, నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు, చెవులు. సమాధానం సి నాసికా రంధ్రాలు, శ్వాస రంధ్రాలు. క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఏది? ఏ డాల్ఫిన్లు నీటి లోపల గాలి పీల్చకుండా చాలా ఎక్కువ సమయం ఉండగలవు. బి ఇవి ఎప్పటికప్పుడు గాలి పీల్చడానికి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండూ సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏ బి రెండూ సరైనవే. డాల్ఫిన్లు ఏం చేస్తాయి? గాలి పీల్చుకుంటే ఎక్కువ సమయం ఉండగలవు. ఇవి ఎప్పటికప్పుడు గాలి పీల్చడానికి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. నీటి మొక్కలలో వేర్లు యొక్క ప్రధాన పని ఏమిటి? వేర్లు యొక్క ప్రధాన పని నీటిని పీల్చుకోవడం, గాలిని పీల్చుకోవడం, మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడం, ఆహారాన్ని తయారు చేయడం. సమాధానం సి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడం. నెక్స్ట్, చెరువులలో పెరిగే మొక్కల కాండాలు ఏ విధంగా ఉంటాయి? చెరువులలో పెరిగే మొక్కల యొక్క కాండాలు ఏ విధంగా ఉంటాయి? చాలా గట్టిగా బరువుగా ఉంటాయి, పొడవుగా ఖాళీగా తేలికగా ఉంటాయి, మొళ్ళతో కూడుకొని ఉంటాయి, లావుగా మైనపు పూతతో కలిగి ఉంటాయి. సమాధానం ఆప్షన్ బి పొడవుగా ఉంటాయి, ఖాళీగా ఉంటాయి, తేలికగా ఉంటాయి. పూర్తిగా నీటిలో మునిగి ఉండే కొన్ని మొక్కల ఆకులు ప్రవహిస్తున్న నీటిలో సులభంగా వంగడానికి
ఏ ఆకారంలో ఉంటాయి? బల్లపరుపుగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి, పలుచని రిబ్బన్ వంటి ఆకారం కలిగి ఉంటాయి, శంఖాకారం కలిగి ఉంటాయి. సమాధానం సి, పలుచని రిబ్బన్ వంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. క్రింది వాటిలో సరికాని వాక్య ఏది? సరికాని వ్యాఖ్య. కప్పలు నేలపైన మరియు నీటిలో జీవించగలవు. బి, కప్పల ముందు కాళ్ళు భక్షితాన్ని పట్టుకోవడానికి బలంగా ఉంటాయి. సి, కప్పలకు నీటిలో ఈదడానికి తెడ్డు వంటి పాదాలు ఉంటాయి. డి, కప్పల వెనక కాళ్ళు దూకడానికి చాలా బలంగా ఉంటాయి. సమాధానం ఆప్షన్ బి, కప్పల ముందు కాళ్ళు భక్షితాన్ని పట్టుకోవడానికి బలంగా ఉంటాయి అనేది సరికానిదండి. మిగతా మూడు కూడా సరైనవే. నెక్స్ట్, బల్ల, కుర్చీతో మాట్లాడడం వంటి అంశాలను హాస్యాస్పదంగా రాసినటువంటి కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాన్ని ఎవరు రచించారు? చాలా బాగుంటుందండి. విలియం వాట్స్వర్త్, అరిస్టాటిల్, ఎడ్వర్డ్ లియర్, షేక్స్పియర్. కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాన్ని రచించింది ఎవరంటే ఆప్షన్ సి, ఎడ్వర్డ్ లియర్. దీనిలో ఏంటంటే బల్లతోనూ కుర్చీతో మాట్లాడడం వంటి హాస్యాస్పదమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. క్రింది ప్రకటనలను గమనించండి. ఏ, పెరగడం, శ్వాస తీసుకోవడం అనేవి సజీవుల లక్షణాలు. బి, కారు లేదా బస్సు కదులుతాయి కాబట్టి అవి సజీవులు. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్, శ్వాసక్రియలో వాయు వినిమయం జంతువుల్లో ఎలా జరుగుతుందో జతపరచండి. వానపాముల్లో ఎలా, చేపల్లో ఎలా? దీనికి జస్ట్ రెండేసి ఇస్తున్నానండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సమాధానం 1B, వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియ చేస్తుంది, చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయండి. మొక్కలలో వాయువుల యొక్క వినిమయం అంటే శ్వాసక్రియ ప్రధానంగా వేటిలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది. మొక్కలలో శ్వాసక్రియ ప్రధానంగా వేటిలో సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది. వేర్లు, కాండం, పువ్వులు, ఆకులు. సమాధానం ఆప్షన్ డి, ఆకుల ద్వారా మొక్కలలో వాయు వినిమయం జరుగుతుంది. క్రింది వాటిలో సరికానిది ఏది? మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే సరికానిది ఆప్షన్స్ ఏ మాత్రమే సరైంది, ఏబిలో రెండు సరైనవే, ఏ మరియు బి ఇలా ఇస్తున్నాడు కదండి. వాటిని బేస్ చేసుకొని మనం ఈ బిట్ ఫార్మేషన్ అయితే తయారు చేయడం జరుగుతుందండి. ఇక్కడ సరికానిది ఏదో చెప్పాలండి. ఏ, మొక్కలు ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఆక్సిజన్ని విడిచిపెడతాయి. బి, కిరణజన్య సంయోగక్రియ పగలు మాత్రమే జరుగుతుంది. సి, మొక్కలు తీసుకునే ఆక్సిజన్ కంటే విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. సమాధానం ఆప్షన్ సి, మొక్కలు తీసుకునే ఆక్సిజన్ కంటే విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ. ఇది సరికానిదండి. సరైన చూసేద్దామండి. మొక్కలు ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఆక్సిజన్ విడిచిపెడతాయి, ఇది సరైందే. కిరణజన్య సంయోగక్రియ పగలు మాత్రమే జరుగుతుంది, ఇది కూడా సరైందేనండి. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది, ఇది కూడా సరైనదే. మన పరిసరాలలో వచ్చే మార్పులకు మనం ప్రతిస్పందిస్తాము. ఇలా మార్పును కలిగించే వాటిని ఏమంటారు?
మరి ఎండను బట్టి డ్రెస్ స్టైల్ మారిపోతుంది, చలిని బట్టి డ్రెస్ స్టైల్ మారిపోతుంది, ఇంట్లో వాతావరణం మారిపోతుంది. సో ఆ విధంగా మనం మార్పు వస్తుంది కదా, అలాంటి మార్పును కలిగించే వాటిని ఏమంటారు? ఏ అనుకూలనాలు, బి ప్రచోదనాలు, సి విసర్జన, డి ప్రత్యుత్పత్తి. సమాధానం ఆప్షన్ బి ప్రచోదనాలు అంటామండి. టచ్ మీ నాట్ అని పిలువబడే మొక్క ఏది? ఎవరైనా ముట్టుకోగానే ఆకులు మూసుకునేది. ఆన్సర్ ఆప్షన్ బి అత్తిపత్తి. అత్తిపత్తి. క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ జంతువుల వలె మొక్కలు కూడా విసర్జిస్తాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థాలను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏ బి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏబి రెండు సరైనవే. అంటే జంతువుల వలె మొక్కలు కూడా విసర్జిస్తాయి అనేది కూడా సరైనదేనండి. క్రింది వాటిలో ఏది ప్రత్యుత్పత్తి విధానం కాదు? క్రింది వాటిలో ఏది ప్రత్యుత్పత్తి విధానం కాదు? ఏ విత్తనాల ద్వారా కొత్త మొక్క రావడం, బంగాళదుంప కన్ను ద్వారా కొత్త మొక్క రావడం, సి మొక్కలు నీరు ఖనిజ లవణాలు ఒక భాగం నుండి మరో భాగానికి సరఫరా చేయడం, ఛాదనాలు ద్వారా కొత్త మొక్క రావడం. సమాధానం సి మొక్కలు నీరు ఖనిజ లవణాలు ఒక భాగం నుండి మరొక భాగానికి సరఫరా చేయడము అనేది ప్రత్యుత్పత్తి విధానం కాదు. గోధుమల బస్తాలో చెయ్యి పెడితే లోపల వెచ్చగా అనిపించడానికి కారణం ఏమిటి? ఏ బయట వేడి గాలి లోపలికి వెళ్ళడం, బి బస్తా ఎండలో ఉండడం, సి విత్తనాలు శ్వాసించడం ద్వారా వేడి ఉత్పత్తి అవ్వడం, డి అందులో పురుగులు ఉండడం. సమాధానం సి విత్తనాలు శ్వాసించడం ద్వారా వేడి ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. నీటి మొక్కలలో ఆక్వాటిక్ ప్లాంట్స్లో వేర్ల యొక్క ప్రధాన పని ఏమిటి? వేర్ల యొక్క ప్రధాన పని ఏమిటి? ఏ నీటిని పీల్చుకోవడం, బి గాలిని పీల్చుకోవడం, సి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడం, ఆహారాన్ని తయారు చేయడం. వేర్ల ప్రధాన పని. ఆన్సర్ మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేర్ల యొక్క ప్రధాన పని. సాధారణంగా చెరువులలో పెరిగే నీటి మొక్కల కాండాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా చెరువుల్లో పెరిగే నీటి మొక్కల కాండాలు ఏ విధంగా ఉంటాయి? ఏ లావుగా గట్టిగా, ముళ్ళతో కూడుకొని, పొడవుగా ఖాళీగా తేలికగా, పసుపు రంగులో. సమాధానం కాండాలు పొడవుగా ఖాళీగా తేలికగా ఉంటాయండి. పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కల ఆకులు ప్రవహిస్తున్న నీటిలో సులభంగా వంగడానికి ఏ ఆకారంలో ఉంటాయి? వెడల్పగా గుండ్రంగా, సన్నని పలుచని రబ్బన్ వంటి ఆకారం, సూదుల్లాగా, గొడుగు ఆకారంలో. సమాధానం సన్నని పలుచని రబ్బన్ వంటి ఆకారంలో ఉంటాయండి. క్రింది ప్రకటనలను గమనించండి. కప్పలకు గల బలమైన వెనుక కాళ్ళు దూకడానికి, భక్షితాన్ని పట్టుకోవడానికి సహాయపడతాయి. బి కప్పలకు ఉన్న తెడ్డు లాంటి పాదాలు నీటిలో ఈదడానికి ఉపయోగపడతాయి. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏబి రెండు సరైనవే. కంప్లీట్ నాన్ సెన్స్ అనే గేయాన్ని ఎవరు రచించారు? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి ఎడ్వర్డ్ లియర్ అండి. ఎడ్వర్డ్ లియర్.
ఆకాశంలో మేఘాలు పరిమాణంలో పెరుగుతాయి, అలాగే కారు కదులుతుంది. వీటిని సజీవులు అని పిలవవచ్చా? అవును, పెరుగుదల చలనం ఉన్నాయి కాబట్టి సజీవులే. బి కాదు, అవి నిర్జీవులు. సి వాతావరణాన్ని బట్టి మారుతుంది. డి ఏది కాదు. సమాధానం బి కాదు, అవి నిర్జీవులు. క్రింది వాటిని జతపరచండి. వానపాములు, చేపలు. మరి వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తాయి, చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. జంతువులు శ్వాసక్రియలో భాగంగా గాలిని పీల్చుకొని అందులోని ఏ వాయువును ఉపయోగించుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. సమాధానం ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా వేటిలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది? వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు. సమాధానం సి ఆకుల ద్వారా జరుగుతుంది. ఇది అయిపోయిందండి బిట్టు. మొక్కల కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి చేసే ఆక్సిజన్ పరిమాణం శ్వాసక్రియలో వాడుకునే ఆక్సిజన్ పరిమాణం కంటే ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది, సమానంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, అసలు సంబంధం ఉండదు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి చేసే ఆక్సిజన్ పరిమాణం శ్వాసక్రియలో వాడుకునే ఆక్సిజన్ పరిమాణం కంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ప్రచోదనాలు అంటాం. కొన్ని రిపీట్ అయ్యేయండి మిత్రులు, ఏమనుకోవద్దు. క్రింది వాటిలో ప్రచోదనాలను ప్రతిస్పందించే మొక్క ఏది? కాక్టస్, సరుగుడు, మైమోసా, దేవదారు. సమాధానం మైమోసా. నెక్స్ట్, జీవుల నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు? శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి. సమాధానం విసర్జన. క్రింది వాక్యాలను పరిశీలించండి. మొక్కలు విసర్జించవు, కేవలం జంతువులు మాత్రమే విసర్జిస్తాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థాలను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి రెండూ సరైనవే, రెండూ సరికానివే. సమాధానం బి మాత్రమే సరైంది. కొన్ని మొక్కలు తమ వ్యర్థాలను స్రావాల రూపంలో స్రవించుకుంటాయి, మొక్కలు విసర్జించవు అనేది సరికానిదండి. బంగాళదుంప మొక్కలో కొత్త మొక్క దేని ద్వారా పునరుత్పత్తి చెందుతుంది? విత్తనం ద్వారా, మొగ్గ, వేరు, ఆకు. ఇక్కడ బంగాళదుంపలో మొగ్గ లేదా కన్ను ద్వారా పునరుత్పత్తి చెందుతుందండి. క్రింది వాటిలో మొక్కలు ప్రదర్శించని లక్షణం ఏమిటి? శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి, విసర్జన, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చలించడం. సమాధానం డి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలించడం. ఇక్కడ విసర్జన కూడా మొక్కలు ప్రదర్శిస్తాయండి. ప్రాచీన కాలంలో ప్రజలు నీటి మార్గాల ద్వారా రవాణా కోసం మొట్టమొదట వేటిని ఉపయోగించేవారు? స్టీమర్లు, మోటారు బోట్లు, కలప దుంగలతో చేసిన పడవలు, సబ్మెరైన్లు. ఆన్సర్ ఆప్షన్ సి కలప దుంగలతో చేసిన పడవలు. ఏ ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తెచ్చింది? బండి, చక్రం, పడవ, రోడ్డు.
ఆన్సర్ చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తీసుకురావడం జరిగిందండి. కింది వాటిని జతపరచండి. 19వ శతాబ్దం ఆరంభం, 1900 సంవత్సరాలు. వీటిని మ్యాచింగ్ అయితే చేయాలి. 19వ శతాబ్దం యొక్క ఆరంభంలో ఆవిరి యంత్రం, రైలు మార్గాలు. అదేవిధంగా 1900 సంవత్సరాల్లో విమానాల అభివృద్ధి జరిగింది. మోనోరైలు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు ఏ శతాబ్దపు ఆవిష్కరణలు? 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం. సమాధానం సి. 20వ శతాబ్దం యొక్క ఆవిష్కరణలే మోనోరైలు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు. తెలియని పరిమాణాన్ని తెలిసిన స్థిర పరిమాణంతో, తెలియని పరిమాణాన్ని తెలిసిన స్థిర పరిమాణంతో పోల్చడాన్ని ఏమంటారు? కంపేరింగ్ అన్నోన్ క్వాంటిటీ విత్ నోన్ ఫిక్స్డ్ క్వాంటిటీ. దీన్ని ఏమంటారు? చలనం, కొలత, దూరం, వైశాల్యం. సమాధానం కొలత అంటామండి. ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది? ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది? 1, 2, 3, 4. సమాధానం ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. అవి సంఖ్య మరియు పరిమాణం రూపంలో. సింధు నాగరికత ప్రజలు సరైన కొలతలు ఉపయోగించారని త్రవ్వకాలలో వేటి ఆధారంగా నిర్ధారించారు? రాగి నాణాల రూపంలో, మట్టి కుండల రూపంలో, ఖచ్చితమైనటువంటి రేఖాగణిత నిర్మాణాలు కలిగి ఉన్నాయి, వేట సాధనాలు. మరి సింధు నాగరికత ప్రజలు సరైన కొలతలతో తవ్వకాల్లో ఖచ్చితమైనటువంటి రేఖాగణిత నిర్మాణాలను తవ్వకాల్లో తెలిసేయండి వాడారని. ప్రాచీన ఈజిప్టులో మోచేతి నుండి వేలు కొనల వరకు ఉన్న పొడవును ఏ ప్రమాణంగా ఉపయోగించారు? అడుగు, క్యూబిట్, గజం, అంగుళం. సమాధానం క్యూబిట్. మూర పొడవు అని కూడా మనం చెప్తుంటాం. క్యూబిట్, దాన్ని క్యూబిట్. మనం మూర అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో క్యూబిట్. 1790వ సంవత్సరంలో మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన దేశం ఏది? మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన దేశం ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ. సమాధానం సి. మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన దేశం ఫ్రాన్స్. ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఆమోదించినటువంటి ప్రమాణాల వ్యవస్థను ఏమంటారు? ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఆమోదించిన ప్రమాణాల వ్యవస్థను ఏమంటారు? లోకల్ ప్రమాణాలు, ఎస్ఐ ప్రమాణాలు, మెట్రిక్ ప్రమాణాలు, ఆంగ్ల ప్రమాణాలు. సమాధానాలు ఎస్ఐ ప్రమాణాలు, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఏకరూపత కొరకు పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? సెంటీమీటర్, కిలోమీటర్, మిల్లీమీటర్, మీటర్. సమాధానం మీటర్. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్. క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు, 1 కిలోమీటర్ అంటే 100 మీటర్లు. మీటర్ అనేది పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం. సమాధానం 1 కిలోమీటర్కు 1000 మీటర్లు అండి, 100 మీటర్లు కాదు. 1 మీటరు అనగా
ఎన్ని మిల్లీమీటర్లకు సమానం? ఒక మీటరు అనగా ఎన్ని మిల్లీమీటర్లకు సమానం? 10 మిల్లీమీటర్లు, 100 మిల్లీమీటర్లు, 1000 మిల్లీమీటర్లు, 10,000 మిల్లీమీటర్లు. ఒక మీటరు అంటే 1000 మిల్లీమీటర్లకు సమానం. పెద్ద దూరాలను అంటే నగరాల మధ్య కొలవడానికి ఉపయోగించే సరైన ప్రమాణం ఏది? మీటర్లు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు, అంగుళాలు. సమాధానం కిలోమీటర్లు. ఒక వక్రరేఖ పొడవును నేరుగా మీటర్ స్కేల్తో కొలవలేము. దానికి బదులుగా ఏది ఉపయోగిస్తారు అంటే దారాన్ని ఉపయోగిస్తారు. క్రింది వాటిలో నిశ్చల వస్తువు స్టేషనరీ ఆబ్జెక్టుకు ఉదాహరణ కానిది? ఇల్లు, టేబుల్, గడియారంలో సెకండ్ల ముళ్ళు, గోడ. సమాధానం గడియారంలో సెకండ్ల ముళ్ళు. కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో వచ్చే మార్పును ఏమంటారు? చలనం, బలం, త్వరణం, కొలత. సమాధానం చలనం. ఒక వస్తువు సరళ రేఖ వెంబడి కదులుతున్నట్లయితే దానిని ఏ చలనం అంటారు? ఒక రేఖలో స్ట్రైట్ లైన్లో కదులుతుంది అనుకోండి ఒక వస్తువు, దాన్ని ఏ చలనం అంటారు? భ్రమణ చలనం, వృత్తాకార చలనం, రేఖీయ చలనం, ఆవర్తన చలనం. సమాధానం రేఖీయ చలనం. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. పైనుండి పడే రాయి వృత్తాకార చలనం, ఫ్యాన్ రెక్కల చలనం రేఖీయ చలనం. క్రింది వాటిని జతపరచాలండి. సమాధానం పైనుండి పడే రాయి ఒక రేఖీయ చలనంగా ఉంటుందండి. అదే కదా వృత్తాకార చలనం అనేది, ఫ్యాన్ రెక్కల చలనం అనేది వృత్తాకార చలనంలో ఉంటుంది. పరేడ్లో సైనికుల కవాతు ఏ రకమైన చలనానికి ఉదాహరణ? సైనికుల కవాతు ఏ రకమైన చలనానికి ఉదాహరణ? రేఖీయ చలనం, ఆవర్తన చలనం, వృత్తాకార చలనం, క్రమరహిత చలనం. సమాధానం ఏ రేఖీయ చలనం. రేఖీయ చలనం. గడియారం ముళ్ళ చలనం దేనికి ఉదాహరణ? గడియారం ముళ్ళ చలనం దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? రేఖీయ చలనం, వృత్తాకార చలనం, ఆవర్తన చలనం, డోలన చలనం. గడియారం ముళ్ళ చలనం అన్నమాట. ఇది వృత్తాకార చలనంలో తిరుగుతుంటాయి ముళ్ళు. క్రింది ప్రకటనలను గమనించండి. వృత్తాకార చలనంలో వస్తువు యొక్క మధ్య బిందువు నుండి దూరం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. వృత్తాకార చలనంలో వస్తువు ముందుకు సాగుతూ పోతుంది. ఏ మాత్రమే సరైంది? బి మాత్రమే సరైంది? ఏబి రెండు సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏ మాత్రమే సరైందండి. వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు వస్తువు మధ్య బిందువు నుండి దూరం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందండి, అంతేగాని ముందుకు సాగిపోదు ఎప్పుడును. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఆ చలనాన్ని ఏమంటారు? మరొకసారి అండి, ఒక వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఆ చలనాన్ని ఏమంటారు? వృత్తాకార చలనం, ఆవర్తన చలనం, రేఖీయ చలనం, బదిలీ చలనం. సమాధానం ఆవర్తన చలనం అని పిలుస్తూ ఉంటారండి. క్రింది వాటిలో ఆవర్తన చలనానికి ఉదాహరణ ఏది? గిటార్ తీగలు, ఉయ్యాల మీద పిల్లల చలనం, ముందుకు వెనక్కు కదిలే చుట్టుబొమ్మ, పైవన్నీ సరైనవే. సమాధానం పైవన్నీ సరైనవే. కుట్టు మిషన్లోని చక్రం ఏ చలనం ప్రదర్శిస్తుంది?
రేఖీయ చలనం, వృత్తాకార చలనం, ఆవర్తన చలనం, పైవన్నీ. సమాధానం కుట్టు మిషన్లోని చక్రం వృత్తాకార చలనాన్ని కలిగి ఉంటుంది. కుట్టు మిషన్ చక్రం తిరుగుతున్నప్పుడు అందులోని సూది నిరంతరం పైకి కిందికి కదులుతుంది. సూది చలనం దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? వృత్తాకార చలనం, రేఖీయ చలనం, ఆవర్తన చలనం, యాదృచ్ఛిక చలనం. సమాధానం ఆవర్తన చలనం, పీరియాడిక్ మోషన్. నేలపై దొర్లుతున్న బంతి ఏకకాలంలో ఏ రెండు చలనాలకు గురవుతుంది? ఏ వృత్తాకార మరియు ఆవర్తన, రేఖీయ మరియు భ్రమణ, రేఖీయ మరియు ఆవర్తన, కేవలం భ్రమణ. సమాధానం రేఖీయ మరియు భ్రమణ చలనానికి నేలపై దొరుకుతున్న బంతి ఈ చలనానికి గురవుతుందండి. ఒక వస్తువు ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా కదులుతుందో దేని ద్వారా నిర్ణయించవచ్చు? ఎంత వేగంగా ఎంత నెమ్మదిగా కదులుతుందో దేని ద్వారా నిర్ణయించవచ్చు? దాని బరువును బట్టి, వస్తువు ఆకారాన్ని బట్టి, స్థానంలో మార్పును కొలవడం ద్వారా, రంగును బట్టి. సమాధానం సి, స్థానంలో మార్పును కొలవడం ద్వారా. క్రింది వాటిలో సరికాని జత ఏది? 100 మీటర్ల రేసు రేఖీయ చలనం, డ్రమ్స్ వాయించడం వృత్తాకార చలనం, పెండ్యులం అంటే లోలకం ఆవర్తన చలనం, ఫ్యాన్ బ్లేడ్ వృత్తాకార చలనం. దీనిలో సరికాని జత కావాలండి. సమాధానం డ్రమ్స్ వాయించడం. ఇది ఒక ముందుకు వెళ్తూ అక్కడ డ్రమ్ములోని ఇది ఉంటుంది కదండి పొర, ఆ పొర ముందుకు వెనక్కి వెళ్తుంది కాబట్టి ఆవర్తన చలనం అవుతుందండి, వృత్తాకార చలనం కాదు. ఒక కొలత కోసం ఎంపిక చేయబడిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు. ఈ వాక్యం సరైనదేనా? అవును సరైనదే, కాదు తప్పు, వాతావరణాన్ని బట్టి మారుతుంది, సంఖ్యను బట్టి మారుతుంది. ఒక కొలత కోసం ఎంపిక చేయబడిన స్థిర పరిమాణాన్నే ప్రమాణం అంటారు. ఆన్సర్ అవును సరైనదే. 200 సెంటీమీటర్లు అనగా ఎన్ని మీటర్లకు సమానం? ఏ 1 మీటరు, బి 2 మీటర్లు, సి 20 మీటర్లు, డి 2000 మీటర్లు. సమాధానం 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లు, 200 సెంటీమీటర్లు అంటే 2 మీటర్లు. వాతావరణంలో చిన్ని మార్పులకు జీవి శరీరంలో వచ్చే స్వల్పకాలిక సర్దుబాటును ఏమంటారు? ఏ అనుకూలనం, ఆవాసం, అక్లిమటైజేషన్, పరిణామం. సమాధానం అక్లిమటైజేషన్. జంతువులలో చలనాన్ని ఏ భాగాల ద్వారా మనం సులభంగా చూడవచ్చు? కళ్ళు, శ్వాసక్రియ అవయవాలు, కాళ్ళు రెక్కలు మొత్తం శరీరం, వెంట్రుకలు. కాళ్ళు రెక్కలు మొత్తం శరీర భాగాల ద్వారా అది కదులుతుందని మనం చూడవచ్చు. క్రింది ప్రకటనలు పరిశీలించండి. మొక్కలు స్వయంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చలించలేవు, కానీ నీరు, ఖనిజ లవణాలు ఒక భాగం నుండి మరో భాగానికి మొక్కలో కదులుతుంటాయి. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి సరైనవే, రెండు సరికానివే. సమాధానం ఏబి, రెండు సరైనవే. విత్తనాలు ఒక డబ్బాలో నిల్వ ఉన్నప్పుడు అవి ఏ జీవక్రియను కొనసాగిస్తాయి? కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల. సమాధానం శ్వాసక్రియను కొనసాగిస్తాయి. 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రధానంగా వేటిపై ఆధారపడి ఉండేవారు? విమానాలు, జంతువులు, పడవలు మరియు నడక,
మోటార్ కార్లు, రైళ్ళు. సమాధానం జంతువులు, పడవలు మరియు నడక. ఒక గది పొడవు 12 అడుగులు అయినప్పుడు ఇందులో అడుగు అనేది దేనిని సూచిస్తుంది? గది సంఖ్య, ప్రమాణం, చలనం, క్యూబిట్. సమాధానం ప్రమాణం లేదా యూనిట్ అని చెప్తామండి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏకరూపత కోసం ఏ ప్రమాణాలను ఆమోదించారు? ఇది ఆల్రెడీ చెప్పాం, SI ప్రమాణాలు. క్రింది వాటిని జతపరచండి. రేఖీయ చలనం, ఆవర్తన చలనం. సమాధానం రేఖీయ చలనం అనేది రోడ్డుపై వాహనం చేసే చలనం. ఆవర్తన చలనం అనేది గడియారంలో లోలకం చేసే చలనం. 1 మీటర్ పొడవును ఖచ్చితంగా కొలవడానికి క్రింది వాటిలో ఏ సాధనం అనుకూలం? అడుగుల టేప్, మీటర్ స్కేల్, దారం, చేతి బెత్త, రాయి బరువు. సమాధానం అడుగుల టేప్. క్రింది వాటిలో భ్రమణ మరియు రేఖీయ చలనం రెండింటిని ఏకకాలంలో చూపే వస్తువు ఏది? ఉయ్యాల, నేరుగా పడుతున్న వాన చినుకు, నేలపై దొరులుతూ వెళ్తున్న టైరు లేదా బంతి, తిరుగుతున్న ఫ్యాన్. సమాధానం నేలపై దొరులుతున్న టైరు లేదా బంతి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరిన్ని ఎలాంటి 7వ తరగతి 8వ తరగతి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు లేకపోతే దానిని ఏమంటారు? చలనంలో ఉంది అంటామా, ఆవర్తన చలనం అంటామా, నిశ్చల స్థితి అంటామా, భ్రమణం అంటారా? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.